అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో నేను ఖైరతాబాద్ గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసిన అండ్ 13th June 2025 సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడానికి వచ్చేసిన. అండ్ డీటెయిల్గా అయితే బ్లాగ్ అయితే చేసి పెట్టిన. ఐరన్ వర్క్ అయితే స్టేజ్ వర్క్ కూడా అయిపోయింది ఆల్రెడీ. స్టేజ్ వర్క్ అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్క్ అయిపోయినాయి. బట్ స్టేజ్ వర్క్ అయితే రేపు ఈరోజు ఈవినింగ్ కల్లా అయిపోతాయి నాకు తెలిసి. అండ్ ఇంకా కట్టలు కూడా సపరేట్ చేసి పెట్టారు. డీటెయిల్గా అయితే చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. నేను ఖైరతాబాద్ మహాగణేష్ దగ్గరికి వచ్చేసిన. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 13th June 2025. అండ్ పోస్టర్ అయితే ముందే పెట్టారు. సో అందరికీ విజిబుల్ ఉండేటట్టు. అండ్ పోస్టర్లో గణేష్ పేరు కూడా చూడొచ్చు, శ్రీ విశ్వ మహాశక్తి గణపతి. అండ్ గణేష్కి కంప్లీట్ రైట్ సైడ్ ఏమో శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి అండ్ కంప్లీట్ లెఫ్ట్ ఏమో శ్రీ గజ్జలమ్మదేవి. సో గ్రామదేవత. అండ్ తెలిసిన పోస్టర్ చెప్పిన ఆల్రెడీ. సో ఇక్కడ గణేష్ దగ్గర శ్రీ పూరి జగన్నాథ స్వామి, ఇంకా లలిత త్రిపుర సుందరి. సో గ్లోబ్ మీద ఉంటాను అదేసి. ఈసారి గణేష్కి అయితే 3 తలలు వస్తాయి. సో డీటెయిల్గా అయితే బ్లాగ్ చూపిస్తాను. అండ్ మొత్తం వెల్డింగ్ వర్క్స్ అయితే అయిపోయింది మొత్తం ఏమంటారు. అండ్ చూడొచ్చు. సో ఇప్పుడైతే వర్షం పడుతుందని ఆగింది. సో చూడొచ్చు. అండ్ మెయిన్ పిల్లర్ అయితే ఇదే గణేష్కి అయితే. ఇది మెయిన్ బేస్ మీద అటాచ్ చేస్తారు. సో బేస్ వర్క్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది నాకు చేసి. రేపటికల్లా అయితే మొత్తం లోపల ఇంటీరియర్ కూడా ఎక్స్ షేప్లో అయితే పెడతారు. అండ్ ఈ ఐరన్ రాడ్స్ వచ్చేసరికి బేస్కే ఈ చిన్నవి ఉన్నాయి కదా, చిన్నవి. ఇది మెయిన్ పిల్లర్ అనమాట. చూడొచ్చు. అండ్ మధ్యలో ల్యాడర్ లేక కట్టిరు చూడొచ్చు. దీని మీదనే గణేష్ నిల్చోబెడతారు. అండ్ చిన్న పీసెస్ కూడా జస్ట్ సపోర్ట్ కోసం అయితే పెడతారు అన్నవాళ్ళు. అండ్ ఇక్కడ చూడొచ్చు మెజర్మెంట్స్ ప్రకారం అయితే కట్ చేసుకొని దాని బేస్ కింద పెట్టుకుంటారు. అండ్ శిల్పి రాజేంద్ర సార్ కూడా వచ్చి మెజర్మెంట్స్ అండ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వెళ్ళిండు. అండ్ చూడొచ్చు అది కూడా సపోర్టివ్ కోసమే. ఫస్ట్ ఈ పిల్లర్ పెట్టినాక సైడ్స్కి ఇంకా 2 పిల్లర్స్ అయితే పెడతారు. అండ్ అది చిన్నవి కూడా ఏమంటారు జస్ట్ సపోర్టివ్ రాడ్స్ లాగా, అంటే బేస్కి కొంచెం సపోర్టివ్గా ఉండడానికి. బేస్ కూడా చాలా బందోబస్తు కడతారు అన్నవాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా తెలిసిందే, లాస్ట్ ఇయర్ కూడా చూపించిన. సో అలానే సేమ్ ఈ ఇయర్ కూడా అట్లానే ఏమంటారు స్ట్రాంగ్గా చేస్తారు బేస్ కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు బేస్ కింద ఇలాంటి రాడ్స్ ఆల్రెడీ పెడతారు చూడొచ్చు చిన్న. అండ్ పైన బేస్, ఇదంతా బేస్. ఇంకోటి ఏంటంటే దీనికి లోపల కూడా క్రాస్గా కడతారు, అంటే ఎక్స్ షేప్లో స్క్వేర్ లోపల కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో ఇలా రాడ్గా ఏమంటారు ల్యాడర్ టైప్గా వస్తుంది. అండ్ ఇదంతా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ చెప్పిన కదా, సో అట్లా అటాచ్కి సపోర్టివ్గా కడతారు. ఇంకా వెల్డింగ్స్ వర్క్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఇంకోటి కట్టలు అయితే సపరేట్ చేశారు. ఈ కట్టలు ఉన్నాయి కదా, ఈ కట్టలేమో యూజ్ చేసేవి. అండ్ వేరే చిన్న కట్టలేమో అటు సైడ్ పెట్టారు. ఈ కట్టలు వచ్చేసరికి మనకి షెడ్ వర్క్ స్టార్ట్ చేయడానికి. సో కార్పెంటరీ టీం 4 వచ్చారు ఈరోజు అయితే. సో యాక్చువల్లీ ఇక్కడ మొత్తం హోల్స్ చేసి ఈడ షెడ్ లెక్క కడతారు చూడవచ్చు. అండ్ కట్టలు కూడా చాలా హ్యూజ్ ఉన్నట్టు లావుగున్నాయి. సో ఈ లావు కట్టలే మనకి షెడ్ వర్క్ అయితే యూజ్ చేస్తారు. అండ్ వెల్డింగ్ పన్స్ అయినా చాలా అయిపోయినాయి, ఎందుకంటే వర్షం పడ్డాయి ఇప్పటిదాకా. అండ్ ఇక్కడ చూసొచ్చు, ఇక్కడ కూడా సన్న కట్టలు అయితే. సో ఇక్కడ చిన్నగా ఏమంటారు మనకి ఇక్కడ కూడా లావు కట్టలు అయితే పెట్టారు, ఎందుకంటే సపరేట్ చేసి ఇవి జస్ట్ ఇట్లా సైడ్స్కి అంటే పైన హారిజాంటల్ కట్టడానికి. సో ఇది ఈరోజు అప్డేట్. మేజర్గా అయితే అప్డేట్స్ ఏం లేవు, జస్ట్ వెల్డింగ్ పని ఒకటి స్టార్ట్ అయింది. మొత్తం ఓవరాల్గా వ్యూ చూడండి. సో సందీప్ కాక సో అక్కడ ఉన్నారు. అండ్ మెషిన్స్ ఇంకా కొన్ని తీసుకొస్తారని చెప్పారు. సో వెల్డింగ్ టీమ్ వచ్చేసరికి డే అండ్ నైట్ వర్క్ చేస్తారు. అంటే నైట్ షిఫ్ట్ కూడా సపరేట్ టీమ్ వస్తుంది. సో సపరేట్ టీమ్ సపరేట్ అయ్యి మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి చేస్తారు. అండ్ ఇవే ఆ రాడ్స్. సో చూస్తారా ఎట్లా కట్ చేసుకోరు, అట్లా కట్ చేసుకొని గణేష్ మహారాజ్ దగ్గర పెడతారు.
అండ్ ఓవరాల్గా ఇది అండ్ ఈ బేస్ కట్ చేసారు ఎందుకంటే ఈ పిల్లర్కి సపోర్టివ్గా ఉండడానికి. సో చెప్పిన అండ్ సీకులు కూడా జస్ట్ గణేష్ ఫస్ట్ ఇది అయిపోయినాక ఇంకా డైరెక్ట్ సీకులు కూడా మెజర్మెంట్ ప్రకారం గణేష్ అనేది తయారు చేస్తారు. అంటే గణేష్ బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, సో అవి. అండ్ ఓవరాల్గా వ్యూ చూడొచ్చు ఖైరతాబాద్ గణేష్. అండ్ షెడ్ వచ్చేసరికి 80 feet ఉంటుంది నాకు తెలిసి, ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ 69 feet కాబట్టి షెడ్ హైట్ అయితే 80 feet ఉంటుంది. అండ్ ఓవరాల్గా వచ్చి చూడొచ్చు ఖైరతాబాద్ బిల్డింగ్ ఇది. సో చాలామంది భక్తులు వచ్చి మొక్కుతారు, ఇంకా స్టిల్ ఖైరతాబాద్ ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పూజ కూడా చేస్తారు. సందీప్ కాక రోజు మార్నింగ్ వచ్చి పూజ చేస్తారు. సో ఇక్కడ దీపం వెలిగిస్తారు కాక. సో చూడొచ్చు ఇక్కడ దీపం ఏమంటారు చేస్తారు, వెలిగిస్తారు. మెషిన్స్ అంటే ఇవే, అంటే వర్షం పడ్డాయి కాబట్టి సో మొత్తం బ్లాక్ చేస్తారు, అంటే మొత్తం కవర్ చేసి పెట్టారు. సో ఇది ఓవరాల్గా ఈరోజు ఫుల్ వర్షం పడ్డది, అయినా కూడా వర్క్స్ అయిపోయినాయి. సో కొంతసేపు అయ్యాక వర్క్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ. అండ్ ఇంకో అప్డేట్స్ ఏంటంటే రేపు మార్నింగ్ కల్లా రేపు ఈవినింగ్కి ఇంకా కర్రలు అంటే షెడ్ వరకు అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ రేపు మార్నింగ్ అయితే రెగ్యులర్గా తీయడానికి అయితే ట్రై చేస్తా. రేపు మార్నింగ్ కూడా వస్తా, ఒకసారి డీటెయిల్గా అయితే చూపిస్తా. సో థ్యాంక్ యూ సో మచ్. కొత్త వాళ్ళకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.